బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ పేరు ప్రస్తుతం కమలనాథులను కలవరపెడుతోంది. తన అధికారం కోసం ఏ పార్టీతోనైనా జతకట్టే నితీష్ నైజం ఇప్పుడు బీజేపీ నేతలకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. బీహార్లో బీజేపీని కాదని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకున్న నితీష్ మళ్లీ నెలలు తిరగకుండానే తేజస్వి యాదవ్కు రామ్గామ్ చెప్పి మళ్లీ బీజేపీ కోటలో చేరి అధికారాన్ని అందుకున్నారు. ఇలా గతంలోనూ చాలాసార్లు ఆయన అధికారం కోసం పార్టీలు మార్చారు. అయితే ఇప్పుడు అదే అంశం బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. 400 సీట్లే టార్గెట్గా బరిలోకి దిగిన బీజేపీ ఈసారి అనుకున్న స్థాయిలో ఫామ్ కనపరచలేకపోయింది. దాంతో అధికారానికి దగ్గరలో వచ్చి ఆగింది. మెజారిటీ మార్కును సైతం ఒంటరిగా అందుకోలేకపోయింది. కేవలం 240 సీట్లతో సరిపెట్టుకుంది. ఇలాంటి దశలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్లు అండగా నిలిచారు. వారి అండతో మరోసారి మోదీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడే నితీష్ మెలికపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆయన అనుకున్న కోటరీ బీజేపీ ఇవ్వకపోయినా, ఎక్కడైనా తేడా కొట్టినా ఆయన పార్టీ గెలిచిన 12 సీట్లను తీసుకుపోయి ఇండియా కూటమిలో కలిపేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ నితీష్ కుమార్ ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్తో కలిసి ఒకే ఫ్లైట్లో ఢిల్లీ బయలుదేరారు. ఒకరు ఎన్డీఏ సమావేశానికి వెళ్తుండగా మరొకరు ఇండియా సమావేశానికి వెళ్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇవాళ ఎన్డీఏ సమావేశంలో ఏదైనా తేడా జరిగితే ఆయన ఇండియా కూటమికి జైకొట్టే అవకాశం కనిపించింది. అందులో భాగంగానే ఆయన తేజస్వి యాదవ్తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అధికారం కోసం నితీష్ ఏదైనా చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.